ఏంటి అలా చూస్తున్నావు? నాకు తెలుసు నీ మనసులో చాలా కోపం ఉందని. నీ కోపం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడెవరూ లేరు కదా. కొట్టాలనుకుంటే కొట్టు, తిట్టాలనుకుంటే తిట్టు. ఏదైనా అక్క నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నా ప్రేమ నీకు కోపంలా కనిపిస్తుందా? నేను మొదటి నుంచి వద్దు వద్దు అని అడ్డుపడుతుంది నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అక్క. నేనెప్పుడూ నువ్వు బాగుండాలనే కోరుకున్నానక్క. కానీ నీకే అది అర్థం కాలేదు. అబద్ధాల పునాదుల మీద గొప్ప స్థాయిలో నిలబడాలని చూస్తున్నావు. అబద్ధం మొదట్లో వాళ్ళని తాత్కాలికంగా మోసం చేస్తుందేమో, కానీ ఏదో ఒక రోజు అది మన జీవితాన్ని ఇలాగే నాశనం చేస్తుందక్క. అది అబద్ధం అనుకున్నా అవతలి వాళ్ళని కాదు, మనల్ని మోసం చేస్తుంది. అరుణ్ బాబు గారిని నువ్వు పెళ్లి చేసుకుంటావని తెలిసే నీ ప్రాణాలు తీయాలని చూశారు. నిన్ను చావు దాకా తీసుకువెళ్లారు. అలాంటి ఏదైనా జరగరాంది జరిగితే మేం తట్టుకోగలమా అక్క? ఎప్పుడు నువ్వు నీ గురించేనా మా గురించి ఆలోచించవా అక్క? నిజమే చామంతి, చచ్చి బ్రతికితే కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. ఇలా చేసి నేను సాధించిందేంటి? చావు దాకా వెళ్ళి రావడమా? తప్పు చేశాను. ఆశతో అందలం ఎక్కాలని చూసి చాలా పెద్ద తప్పు చేశాను. వాళ్ళు మరీ ఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదు. నాకిప్పుడు భయం వేస్తుంది. మీరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు కదా. రేపు నిజం తెలిస్తే వాళ్ళ వల్ల మీకు ప్రమాదం ఉండదని నమ్మకం ఏముంది?